కళ్యాణ్ గారు అధికార పక్ష వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అన్న మాట నిన్నటితో సఫలీకృతమైంది. సో దీని అన్నిటికీ కూడా క్యాప్టెన్ ఆఫ్ అండ్ సంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, చివరికి ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక పటిష్టమైనటువంటి పొత్తు ఏర్పడడానికి అవసరమైతే తన సీట్లు కూడా ఆయన తగ్గించుకునే విధానం ఏదైతే ఉందో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. దీన్ని అందరం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సంఖ్య కాదు, ఆశయం ఇంపార్టెంట్. ప్రజలు నలిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఉటంకించారు. ప్రజల్ని రక్షించాలి, ఆ బాధ్యత ఉంది. ఈ దుష్ట పరిపాలన నుంచి వాళ్ళని రక్షించే బాధ్యత మన మీద ఉంది. ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఫస్ట్ మనం దాన్ని సేఫ్ గార్డ్ చేయాలి ప్రజల్ని, తర్వాత అభివృద్ధి పదంలో నడిపించాలి. అనేక సమస్యలు ఉన్నాయి అభివృద్ధి కుంటుపడడం వల్ల అని చెప్పడం జరిగింది. దానికి సహకారం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ పొత్తు దాని గమ్యం ఏదైతే ఉందో, కామన్ గోల్, ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో ఆ ఉమ్మడి లక్ష్యం దిశగా పరుగులు పెడుతుంది. ఖచ్చితంగా అధికారం అంటే ఒక మాట వినిపిస్తోంది. అంటే మనం జెన్యూన్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజేష్ గారి మాటల్లో బట్టి అర్థమవుతుంది, కొంత బీజేపీకి ఓట్ల శాతం కన్నా ఎక్కువ ఇచ్చారు అన్న చర్చన ఆయన కొంత అన్నారు. కానీ అది కరెక్టే అని అనిపిస్తుందా, భావిస్తున్నారా? అది మీకు ఇచ్చిన సీట్లన్నీ ఓకేనా? అంటే మీరు ఒక ఎంపీ 3 అసెంబ్లీ త్యాగం చేశారు కదా, ఆర్ యూ సాటిస్ఫైడ్? అంటే అమ్మా, ఒకరికి ఎక్కువ ఇచ్చారు ఒకరికి తక్కువ ఇచ్చారు అనే చర్చ రాకూడదు. ఒకసారి వన్స్ డెసిషన్ వాజ్ ఫైనల్, ఒక నిర్ణయం జరిగిపోయాక ఆ నిర్ణయం మీద మనం ఊహాగానాలు గాని వ్యాఖ్యానాలు గాని చేయడం సరికాదు. ఓకే, ఇప్పుడు ఎయిర్ లో గాలిలో 71% నైట్రోజన్ ఉంటుంది, 20% 21% ఆక్సిజన్ ఉంటుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఆ రెండు భావించవే. బట్ ఆక్సిజన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది లైఫ్ కోసం. అందుకని మనం ఎవరు ఆక్సిజన్ లాంటి